ఏమో సార్ ఏమో ఇంకోసారి నాకు చెప్పలేరు అన్నారు సార్. అట్లా చేసారు సార్ ఇంకోసారి న్యూస్ పేపర్ లో. నా పేరు భవాని, మాది TGMS మోర్గి. మా హాస్టల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. స్పెషల్ గా అయితే ఫుడ్ మెనూ సరిగా రాదు, కూరగాయలు కూడా సరిగ్గా రావు. మెనూ ప్రకారం అసలు ఫుడ్డే పెట్టారు మాకు. గ్రాసరీస్ కూడా లేవు. మా హాస్టల్ ముందు మొత్తం గడ్డే ఉంటుంది సార్, ఆ గడ్డి కూడా సరిగ్గా క్లీన్ లేదు. వాటర్ అయితే అసలే రావు. వాటర్ అయితే రావడమే 2-3 days కి ఒకసారి వస్తుంది, కనీసం సరిగ్గా కూడా రావు. బాత్రూమ్స్ కూడా నీట్గా ఉండలేకపోతున్నాయి. బట్టలు ఉతుక్కోవడానికి మాకు ప్లేస్ కూడా లేదు. స్పెషల్ అంటే ఫుడ్ దగ్గర అసలు మెనూ సరిగ్గా లేదు, ఏం సరిగ్గా లేదు. మెనూ మాత్రం సరిగ్గా పెట్టరు. గ్రాసరీస్ లేవు, సరిగ్గా కూరగాయలు కూడా రావు. చికెన్ కూడా వీక్లీ వన్స్. మెనూలో ఉన్న చికెన్ రానే రాదు. ఎవరైనా సార్ వాళ్ళు వస్తేనే మెనూలో ఉన్నట్టు పెడతారు. మెనూలో ఉన్నట్టు కూడా అప్పుడే తెచ్చి పెట్టిస్తారు, దాని తర్వాత మళ్ళీ ఉండవు. సార్ వాళ్ళందరూ వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం మీ ప్రాబ్లమ్స్ చెప్పండి అని అడుగుతున్నారు, కానీ ఎవరు కూడా ఏం చేస్తలేరు. ఇప్పటికీ ఫుడ్ పాయిజన్ అయిన నుంచి చాలా మంది వచ్చినారు, చాలా ప్రాబ్లమ్స్ అడిగినారు, కానీ ఎవ్వరు కూడా ఏం చేయలేరు సార్. ఇన్ని రోజులైంది గడ్డి తీపిచ్చేయమని, మధ్యలో తీపిచ్చేసినారు, పోయింది, మళ్ళీ అదే గడ్డి అంతే ఉంది. ఇంకా ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం సాల్వ్ కాలేదు సార్. వాటర్ ప్రాబ్లం అయితే అసలే సాల్వ్ కాలేదు. మెనూ ప్రకారం అయితే ఫుడ్ లేదు. మెనూ ప్రకారం అని మెనూ పెట్టినది ఇంత పెద్దగా, కానీ ఆ మెనూ ప్రకారం అసలు పెట్టారు మాకు. మెనూ మాత్రం పెద్ద షీట్ ఉంది, ఆ మెనూ ప్రకారం మాత్రం ఫుడ్ మాత్రం పెడతలేరు. నమస్కారం. ఇక్కడ అనేది మేము 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్నాం. ఇక్కడ అనేది చాలా సమస్యలు ఉన్నాయి. అయినా అందరూ అధికారులు వస్తున్నారు, కాకపోతే మాకు ఎవ్వరు రెస్పాండ్ అవ్వట్లేరు. ఇక్కడ మెనూ ప్రకారం ఫుడ్ లేదు, మాకు వాషింగ్ ఏరియా లేదు, క్లాత్స్కి గడ్డి పెరుగుతుంది, చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్ అనేది ఉంది. ప్రతి ఒక్కరు అధికారులు రావడం పోవడం మాత్రం ఉంది, కాకపోతే మాకు వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాండ్ అనేది ఎలాంటి హెల్ప్ అనేది మాకు అందట్లేదు. ఏదైనా కానీ అధికారులు విలేకరులు న్యూస్ రిపోర్టర్స్ వాళ్ళు వస్తున్నారు, సమస్య ఏందని చెప్పేసి మాట్లాడుతున్నారు, మళ్ళీ యథావిధిగా అలాగే వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ డే నుంచి కూడా మాకు అదే సమస్య ఉంది. దానికి అనేది ఎలాంటి రెస్పాండ్ అనేది ఎవరి నుంచి కూడా మాకు రావట్లేదు. వాటర్ లేక సండే రోజు మాత్రమే వాటర్ వచ్చినాయి. వాటర్ లేక 3 days నుంచి ఇబ్బంది పడి వర్షం వాటర్ వాష్రూమ్కి మాకు ఫేస్ వాష్కి మొత్తం అవే యూజ్ చేసుకున్నాం. మేము TGMS మోర్గి హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాం సార్. మాకు